ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేస్తలు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని నిన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారండి. వెంటనే షాడస్ పెట్టిన చూడండి. అక్కడ మనం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేసి ప్రార్థన, మధ్యాహ్న కాలం ప్రార్థన చేస్తున్నాం, మరి స్తుతియాగం చేస్తున్నాము, అర్ధరాత్రి స్తుతియాగం చేస్తున్నాం, మధ్యాహ్నం స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం, బైబిల్ ఇది పూర్తి రాస్తాను. దేవుని కృపలను ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తాను అంటున్నారు. భయపడద్దు అంటున్నారు. నీకు ఏ సహాయంలో ఉన్నావు, నువ్వు దేనివల్ల అడుగుతున్నావు ఆయన సహాయం అది నీకు చేస్తాను అంటున్నారు. ఎందుకంటే ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాను అంటున్నారు అనమాట. అవునండి, బూదిగంతం నుండి నేను పట్టుకుని దాని కొన నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అని నేను ఉపయోగింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పినాను, నీ తోడైనాను, భయపడకము, నేను దేవుడైనాను, దిగులు పడపు, నేను బలపడతా, నీ సహాయం చేయవాడిని నేనే, నీతి అన్న దక్షిణ హస్తంతో ఆదుకుంటా అని చెప్పి దేవుడు మరి గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చారండి ఈ వాగ్దానము. మా పెద్దబాబుకి ఇచ్చారు. ఎందుకంటే మా పెద్దబాబు మరి కొండ మీద ఎక్కినప్పుడు, మరి కాలు జారినప్పుడు, అరకు వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉపాస ప్రార్థన చేస్తున్నాను. 40 రోజులు ఉపాస ప్రార్థన. ఆ కాలు జారిందంటే కొండ మీద నుంచి అప్పుడు జారినప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను. ప్రభువా, వాళ్ళు మరి కర్రలో వెళ్ళారు నాయన, చూడటానికి మరి క్షేమం తీసాడు నాయన, ప్రాణులకు క్షేమం తెచ్చాను నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు ఆకాశం నుంచి పెద్ద హస్తం అండి, ఆకాశం నుంచి మరి కిందకి చాపి మరి మా పెద్దబాబు చేయి పట్టుకుని కిందకి జాగ్రత్తగా నడిపించుకు తీసుకురావటం కనిపించింది అనమాట నాకు. అది మిట్ట మధ్యాహ్నం అనమాట, మధ్య 1 గంటకు పట్టనమాట, దర్శనం అనమాట. ప్రార్థన చేస్తుండే ఆ విధంగా ప్రభు మరి జారినప్పుడు కాలు మరి ప్రభు వారి పట్టుకుని కిందకి క్షేమంగా తీసుకొచ్చి మరి ఇంటికి క్షేమంగా తీసుకొచ్చారండి. ఆ విధంగా వాగ్దానం అప్పుడు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఏమేనంటే ఇప్పుడు దేవుడైన యెహోవా నేను భయపడొద్దు అంటున్నారు. నీకే సహాయం అవసరము, నేను చేస్తానంటున్నారు అన్నమాట. నేను నీకు సహాయం చేసేదని చెప్తున్నాను అంటున్నారు. భయపడొద్దు అన్నారు. నీ మీద కోపాన్ని వారందరూ సిగ్గుపడి విషయం అంటారు అంటున్నారు. నీతో వాదించి వారందరూ మాయమై నశించిపోదురు అంటున్నారు. నీతో కలిహించి వారిని నీవు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు అంటున్నారు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు అంటున్నారు అన్నమాట. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా అని అంటున్నారు. భయపడొద్దు అంటున్నారు. నేను నీకు సహాయం చేస్తానని చెప్పి నీ కుడి చేతులు పట్టుకుని అంటున్నారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు భయపడకూడదు అంటున్నారు. నేను నీకు సహాయం చేసేదని చెప్తున్నాను అని యెహోవా సెలవు ఇచ్చినాను అంటున్నారు. నీవు మోచుకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అంటున్నారు. కక్కులు పెట్టబడి పదునగల్లో కొత్తదైన నిలిపిడి మానుగా నేను నియమించి ఉన్నాను అంటున్నారు. ఏదైనా సరే అది అనారోగ్యమే కావచ్చండి, ఇంకా ఏ బాధ అయినా కావచ్చు, ఏదైనా తప్పిస్తానని నేను సహాయం చేసేవాడిని నేనే అంటున్నారు. నీతిని రక్షణ ఆదుకుంటున్నారు. నువ్వు పర్వతంలో వచ్చదు, వాటిని పొడి చేయదు, కొండలను పట్టువలే చేయదు అంటున్నారు. ఇంకా అన్నారండి. ఏమన్నా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని అని అన్నారు. అవునండి, దేవుడు మరి నన్ను 40 రోజున ఇంద్ర 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 అని 3 సార్లు పిలిచి నేను నీకు తోడైన భయపడద్దని ఆకాశంలో పెద్ద అక్షరాలు చెప్పించారండి. పేరు పెట్టి నన్ను పిలిచి నేను నా సొత్తనని కూడా మాట్లాడాను. నేను మోచించుకున్న భయపడతావు ఎందుకు అన్నారు. ఇంకా యేసు రక్తం ప్రతి ఒక్క పాపం కడిగేసాను. ఆకాశం ఆయన రక్తం బొట్లు నా మీద పడుతుండగా యేసు రక్తం ప్రతి పాపం కడిగేసాను. తెల్లని అక్షరాలు ఎర్రని రక్తంలో చూపించారనమాట. అప్పుడు ఇంకా ఏమన్నారండి, నేను నీ బట్టి నేను గొప్ప కార్యం నేను చేస్తానంటున్నారు. ఎందుకంటే నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి నువ్వు ఎక్కడంటే బెదిరించారని అంటున్నారండి. అవునండి, ఒకదిన కూడా చాలాసార్లు నాకు ఇచ్చారు. ఇశ్రాయేల్ అని పిలుస్తారు, సియోన్ అని పిలుస్తారు, షోలేమా అని పిలుస్తారు. ఇంకా నీ దేవుని చిత్తం జరిగించో నిరంతరం నిలుస్తాను అంటున్నారు. నేను ఎవడైనా నేను నిలబడిన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నారు అనమాట. నేను మోషే చూడండి నీకు తోడుగా ఉంటా అన్నారు. ఎందుకంటే నువ్వు నా సేవకుడు, నేను నిర్మించుకున్నాను, ఇశ్రాయేల్ నా సేవకుడమై ఉన్నావు, నేను మర్చిపోచాలని అంటున్నారు అనమాట. మంచుడిపోయి ఉంటే అతిక్రమం బుద్ధులపై నీ పాపని తుడిసివేశాడని అంటున్నారు. నేను విమోచించుకున్నాను అంటున్నారు. మరలన్నింటిని కాపాడు ప్రభు తంతులుగా అగ్నిపిస్తున్నారు. నువ్వు విడిపోతే స్థలము నీ తోడై నేను కాపాడుతా అన్నారు. దీర్ఘాయుతో తృప్తిపరుస్తున్న రక్షణ నీకు చూపిస్తాను. ఈ దినం మాట్లాడుతాను దేవుడు. ఈ దినం వాగ్దానం అందరి జీతం నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి గర్మైన నమ్మని కైలాస తీస్తున్నా తండ్రి. 8 మంది ప్రపంచంలో ప్రతి బిడ్డని పేరు ఏం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డ అవసరం అక్కడ కోరుకుంటండి. చంద్రుల మంచి దేశాలు దేవుడు నిరుదేవుడు దిగాలు తెచ్చండి. ఆది ప్రశ్న వరకు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదన దుఃఖం తెచ్చుకుని వారిని అతను రక్షణ తెచ్చండి. యవనస్తులు బలపరచండి. మిత్రురాన్ని మీరు ఇష్టండి. మీ అందరూ చదువుకుంటే కృప చెప్పండి. నేతలు బాగా తెచ్చేవారు మా ప్రభు పేరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రయోజనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.